దుష్టులకి కూడా వారిలో మార్పు కలిగినట్లయితే తన అనుగ్రహాన్ని ఇవ్వగలిగే భగవంతుడిలోని ప్రేమ స్వభావాన్ని తెలిపే రోజు. అసురులైనటువంటి మధు కైటభులు వేదాలని అపహరించుకుపోవడం లాంటి దుష్ట ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తాము ఏ అనుగ్రహాన్ని భగవంతుడి ద్వారా పొందామో అట్లాంటి అనుగ్రహాన్ని, అంత గొప్ప ఆనందాన్ని, దానిని ఎవరు స్మరించుకుంటారో వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది అని కోరేంత ఔదార్యం వాళ్ళలో కలిగితే వాళ్ళకి తన యొక్క అనుగ్రహంతో ఆ వరాన్ని అంగీకరించి ఇప్పటికీ ఆయన ఆ ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు. వైకుంఠ ద్వారా దర్శనాన్ని అనుగ్రహిస్తూ కేవలం దాన్ని అనుకరిస్తే చాలును. మధుకైటవుడు అడిగినది అదే. ఎవరు ఇలా అనుకరిస్తారో వాళ్ళ యొక్క స్థానాలలో, అది ఆలయం కావచ్చు, గృహం కావచ్చు, ఎక్కడైనా మమ్మల్ని తరింపచేసే ద్వారాన్ని తెరిపించావనే దాన్ని వాళ్ళు కూడా ఇదే క్రమంలో ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని అందులోంచి మమ్మల్ని నువ్వు తీసుకొస్తూ ఒక పెద్ద వేదిక మీద మేము దూరగలిగేంత పెద్ద ద్వారాన్ని తయారు చేసుకొని ఎవరెవరైతే పాటిస్తారో, అనుకరిస్తారో వాళ్ళకు కూడా ఇట్లాంటి దయ చూపించవాయా. నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, వాడికి 2 కళ్ళు పోతే చాలు అని కోరుకునే రోజులుండే రోజు స్థితిని, నాకు వచ్చిన ఆనందాన్ని మిగతా వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకు కూడా నువ్వు ప్రసాదించు అని కోరితే భగవంతుడు వాళ్ళకి దాన్ని ప్రసాదించి ఈనాటికి తన స్థానాలన్నింటిలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాడు. ఇది ఆయనలో ఉండేటటువంటి అతి సులభమైనటువంటి స్థితి. తనలో నిండి ఉండేటటువంటి ప్రేమ కాదు, తానే ప్రేమ. ప్రేమ నిండి ఉండడం వేరు, తాను ప్రేమ అవ్వడం వేరు. తెలిసిన తేడా? తానే ప్రేమ ఉండడం అంటే ప్రేమ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ప్రేమ నిండి ఉండడం అయితే తను వేరు, తనలో కొంచెం ప్రేమ. అంటే ప్రేమ కాని తత్వం కూడా కొంత ఉందని అర్థం. మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ చూసారా? ఎలా ఉంటుంది? తీయడం అంటే ఎలా ఉంటుంది? రసాలు ఉంటూ అందులో తీపేనా ఇంకా ఇతర రుచులు ఏమైనా ఉంటాయా? తెలియదా? తీయదనగానే ఇంకేమైనా ఉంటుందా? కాదు, దాంట్లో కొంత చప్పదనం కూడా ఉంటుంది. తీయదనం ఎక్కువ ఉంటుంది కనుక మీకు అది తెలియడం లేదు. దాన్ని నీళ్ళల్లో వేసి కాసేపట్లాగా అట్టే పెట్టండి, ఆ తీపంతా నీటిలో కలిసిపోయి చప్పదనం కలిగినటువంటి ఆ పిండి కొంత మీకు దాంట్లో తేలుతుంది. అంటే అది తీపి నిండి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దాంట్లో తీపి కాని పదార్థం కూడా కొంత ఉంది కదా. అట్లాగా ప్రేమ నిండినవాడు అని అంటే ఆ ప్రేమని నింపుకున్నటువంటి ప్రేమ కానిదేదో కూడా కొంత ఉంది అక్కడ అని అర్థం. నిన్న మన ఆండాడు
నెడుమాలే అని పిలిచింది స్వామిని. దీర్ఘమైనటువంటి వ్యామోహం కలిగిన వాడా. వ్యామోహం అంటే ముదిరిన ప్రేమ. మామూలుగా కలిగితే అది 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 ఫలానా, నేను ఫలానా, ఇది తెలివి అంటాను. దాన్ని వాస్తవంగా తెలిస్తే అది మంచి తెలివి, జ్ఞానము అని అంటాం. ఆ జ్ఞానము బాగా పండితే దాని భక్తి అని అంటాం. ఆ భక్తి ఇంకా ముదిరితే మోహము అని అంటాం. ఆ మోహం ఇంకా పండితే వ్యామోహము అంటాం. వెర్రి ప్రేమ అంటామే, వెర్రి ప్రేమ, ప్రేమ పిచ్చి అంటారు కదండి. ఆ ప్రేమ పిచ్చిలో కూడా ప్రేమ పిచ్చి కలిగిన వాడు కూడా ఉంటాడు. వాడిలో ఉండదండి. వాడిలో ఉన్నటువంటి ఆ ప్రేమే పనిచేసేది. కదా భగవంతుడు ఒకడు, భగవంతుడిలో ప్రేమ ఒకటి ఉంటాయా అంటే పొరపాటు పడ్డామయ్యా, మేము అలా అనుకున్నాం నిన్న. నేడు మాలే, నిన్న ఆయన పిలుస్తూ నేడు దీర్ఘమైనటువంటి మాల్ వ్యామోహం కలిగిన వాడా అన్నా. అంటే నువ్వు వేరు, నీలో ప్రేమ వేరు అన్నట్టుగా. కానీ ఈవేళ నీ దగ్గరికి చేరిన తర్వాత తెలిసిందా ప్రేమ అనేది వేరే నీలో లేదు, అసలు నువ్వే ప్రేమవి. ముద్ద కట్టిన ప్రేమే నీవు తప్ప ప్రేమ కొంచెం అందులోంచి కొంచెం కడిగి తీసేస్తే మిగిలేటటువంటి ప్రేమ కాని తత్వం ఏదో కొంత లేదు. మనలో కూడా కొన్ని స్వభావాలు ఉంటాయి. రావణాసురుల్లో చెడ్డతనమేనా ఇంకా ఏమైనా ఉందా? మంచితనం కూడా కొంచెం ఉందండి. అంటే ఆ చెడ్డతనం కొంచెం కల్తీ కలిసిన చెడ్డతనం. సీతమ్మను అపహరించుకుపోయి పెట్టాడు ఇక్కడ. కానీ ఒంటి మీద చెయ్యి వేయలేదు చూడండి, ఏమీ చేయలేదు చూడండి. అది వాడిలో ఉండేటటువంటి కొంచెం మంచితనం. ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నా, ఇంకొక నెల రోజులు టైం ఇస్తున్నా, ఇంకో 2 నెలలు టైం ఇస్తున్నా, 1 ఏడాది టైం ఇస్తున్నా, ఇలా అన్నాడంటే వాడిలో చెడ్డతనం కాకుండా కొంచెం మంచితనపు పాలు కూడా ఎక్కడో ఉందన్నమాట. అందుకోసం అట్లా చేశాడు. అంచేత వాడిలో పూర్తిగా లేదండి, కొంచెం కల్తీ కూడా ఉందన్నమాట. రామచంద్రుల్లో ప్రేమయేనా ఇంకా ఏమైనా ఉందా? అందులో కూడా కొంచెం ఉందండి కల్తీ. ఎందుకని అంటే అందరి విషయాల్లోనూ సేవలు అందించేవాడు. కానీ సీతమ్మని ఎత్తుకుపోయినప్పుడు వెతుకుతూ ఉంటే కొండలలో హే సీతే అని అరిస్తే ఆ కొండలే మళ్ళీ తిరిగి ప్రతిధ్వనిస్తూ తననే అవి పిలుస్తున్నాయా అన్నట్టుగా రాముడికి వినిపిస్తే, నేను సీతమ్మ కోసం పిలుస్తుంటే ఏ సీత అని మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావు అని కొండల మీద కోపం వచ్చింది రాముడికి. వచ్చి జగత్ సశైలం పరివర్తయామ్యహం, నన్ను ఆక్షేపిస్తున్నావు, నన్ను ఎత్తి పొడుస్తున్నావు, చూడు ఏం చేస్తాను అని పాపం బాణం తీసి మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి కొండలు, కోనలు, నదులు, నదలు అన్ని శుభ్రంగా లేకుండా చేసి పారేస్తా అన్నాడు. పాప లక్ష్మణస్వామి కాళ్ళు పట్టుకున్నాడు. అన్న 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 కొంపలు పట్టుకుంటాయా, వాళ్ళు చేయకయ్యా బాబు, ఎవడో ఒక్కడు చేసిన పాడు పని కోసమని ఇదంతా చేయడం సరికాదా? నీకు దుఃఖం అతిశయించి ఉండడం చేత నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదన్నా, ప్లీజ్ నా కోసం. ఇదివరకు ఎప్పుడైనా లక్ష్మణస్వామి కోపం వస్తే ఆయన ఓదార్చాడు. అలాంటిది ఇప్పుడు కొంచెం రివర్స్ అయింది.
రాముడికి వచ్చిన కోపాన్ని ఆయన శాంతింపజేయాల్సి వచ్చింది. అంటే రాముడిలో ప్రేమ మంచితనంతో పాటు కోపం కూడా కొంత ఉంది. అంటే 100% ఆయన ప్రేమ కాదు. కానీ ఈవేళ స్వామి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు తెలిసిందయా, నువ్వు వేరు, నీలో ప్రేమ అనేది కాదు, అసలు నువ్వే ప్రేమ. గోదాదేవి ఈవేళ స్వామిని పిలవడానికి దగ్గరికి వచ్చారు కదా, నేను నన్ను అడిగారు, స్వామి ఎవరా పాపం చాలా కష్టపడి వచ్చినట్టున్నారు మీరంతా, నేను తెల్లవారుజామునే రమ్మని చెప్పాను. రమ్మంటే పాపం మీరంతా వచ్చేసారు, అందరినీ రమ్మన్నా అందుకోసం అందరినీ లేపుకొచ్చారు. పాపం లేపినప్పుడు కొంతమంది మిమ్మల్ని రకరకాలుగా మాటలు అనుకుంటారు, నిద్ర లేపితే ఎవరైనా కోపం వస్తుంది కదండి. అంచేత కొంతమంది మిమ్మల్ని ఇదేంటి అప్పుడే తెల్లారిందా, అప్పుడే వచ్చిందా, ఇలా మిమ్మల్ని అనుంటారు. పాపం ఆ సూటి పోటీ మాటలన్నీ పడుతూ మీరందరినీ లేపుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి, పోనీ నేను మిమ్మల్ని రండర్రా మా ఇంటి దగ్గరికి, నేను మీకు కావాల్సింది ఇస్తా అని చెప్పినప్పుడు ఇంట్లోకి మీకు చిన్న ఎంట్రీ పాస్ ఇచ్చి ఉంటే బాగుంటుండేది. పాప మీకు అది నేను ఇవ్వలేదు కదా, అందుకోసం మా ద్వారపాలకుల్ని పట్టుకుని, మా భవన పాలకుల్ని వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని పట్టుకుని లోపలికి వచ్చి నందగోపుడిని పిలుచుకొని, యశోదమ్మని పిలుచుకొని, బలరాముని పిలుచుకొని ఎన్ని కష్టాలు పడ్డారు. చాలా ఇబ్బందులు పాలయించుంటారు కదా అన్నాడు ఆయన. అంటే అబ్బాయి అదేమీ లేదయా, నీ దగ్గరికి వచ్చి నీ చూపు పడ్డ తర్వాత మాలో ఉండేటువంటి శ్రమలు అన్నీ మొత్తం తొలగిపోయాయి. నిన్ను చూచిన తర్వాత మాలోకి ఏమీ లేవు. దీపపు కాంతి పడ్డ తర్వాత చీకటి అక్కడ లేకుండా ఎట్లా పోతుందో, నీ యొక్క దివ్య అనుగ్రహం పడ్డ తర్వాత, నీ యొక్క చూపు పడ్డ తర్వాత, యాం పాడి వరుత్తమం తీరింది, మేము పాడటం వల్ల, నిన్ను దర్శనం చేసుకోవడం వల్ల వరుత్తమం తీరింది, మగిలింది. మాలో ఉండేటటువంటి దుఃఖాలన్నీ కూడా తీరిపోయాయి, మగిలింది, ఆనందం కూడా మాకు కలిగిందయ్యా. కనుక ఇప్పుడు మాకు చేయవలసింది ఏదో చేయి అని అన్నాడు. ఇంత అందంగా వీళ్ళు మాట్లాడేటప్పటికీ, ఇంత చక్కగా మాట్లాడేటప్పటికీ ఆయనకి భలే సంతోషం వేసింది. అలా వాళ్ళకి అలా చూస్తూ ఉన్నట్టు స్వామి ఎంత కష్టపడి వచ్చారు పాపం అన్నట్టుగా చూస్తున్నాడు ఆయన. చూస్తుంటే మనవాడు సరే ఏంటది, ఇంకా వ్రతం మాది ఇంకా పూర్తిగా, లేకపోతే నీ వ్రతం పూర్తయిపోయినట్టుగా, ఇంకా మాకు కావాల్సిన నువ్వు అనుగ్రహించలేదప్పుడు అయిపోయినట్టుగా, అదేమిటయా అట్లాగా నువ్వు వినడానికి వచ్చి కూర్చున్నావు సింహాసనంలో, సీరియ సింహాసనத்தை இருந்து யான் வந்த కార్యం ఆరాయింది అరుళ్ అని చెప్పాం. వినపడలేదా నీకు? సింహాసనంలోకి వచ్చి కూర్చోవడం దేనికోసం కూర్చోవాలి అంటే అలా చూస్తూ 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 ఆనందించడానికైనా కాదా? ఇక్కడ నువ్వు కూర్చున్నది మా మొరను ఆలకించటానికి, దానికి ఏం చెయ్యాలో అది చేయటానికి. అందుకొచ్చి కూర్చున్నావు ఇక్కడ. వింటున్నావా లేదా? కేడాయ్ అని ఒక్కసారి ఆయన్ని పాపట్లా వీళ్ళని ఇంతకాలానికి చూశాను కదా అని అలా తన్మయం అయిపోయి చూస్తుంటే కొంచెం ఒకసారి హెచ్చరిక చేస్తోంది, భుజం తడుతోంది గోదాదేవి. ఎందుకంటే ఆవిడ టీచర్, బెస్ట్ టీచర్. ఎవరిని స్పేర్ చేయదు గోదాదేవి, మనని స్పేర్ చేయదు, ఆయన్ని స్పేర్ చేయదు. ఆయనకి చెప్పాల్సింది ఆయనకి చెప్తుంది, మనకి చెప్పాల్సింది మనకి చెప్తుంది. పారాధ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. ఆవిడకు అధ్యాపకురాలు. అందుచేత
ఏమయ్యా, నువ్వు నీ కోసం కాదు, మేము మా కోసం కాదు. నువ్వు మా కోసం, మేము నీ కోసం. మర్చిపోయి పాపం పడుకున్నట్టున్నావులే అని లేపింది, పాఠము నేర్పింది గోదాదేవి అని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అంచేత నువ్వు అప్పుడే ఆరగించడానికి రాలేదు, వినడానికి వచ్చి కూర్చున్నావు. వింటావా వినవా, కేడావా మొట్టమొదటి మనకి చెప్పిందండి. అట్లాగే ఎక్కడ రెండవ పాటలో ఏమని, నాముం నమ్ పావైపు చెయ్యం కిరిసెయ్యల్ కేళీరో. మన వ్రతానికి చేయాల్సిన పనులేంటో వినండి. ఊరికే అలాగా ఆ కృష్ణుని తలుచుకుంటూ తన్మయం పడిపోయి అలా పడకూడదరా, మొట్టమొదటి వినండి ఏం చేయాలో అని మనకి పాఠం చెప్పింది. ఇప్పుడు ఈవేళ కృష్ణుడికి చెబుతోంది. మాలే మణివన్నా మార్గడి నీరాడువాన్ మేలయార్ సేవనహల్ వేండువన కెట్టియేల్. నువ్వు వింటానంటే మేము చెప్తాం. గతంలో మనం అనుకున్నాం, జ్ఞాపకం ఉందని మీకు, రావణాసురుడు ఇంకా రేపో ఎప్పుడో పోతాడనగా చివరిసారి రథంలో స్పృహ తప్పి పడ్డాడు. మళ్ళీ అది ఎప్పుడు 4వసారి, అంతకుముందు 3 సార్లు అయింది. 4వసారి మళ్ళీ స్పృహ తప్పి పడ్డాడు. అలా పడితే డ్రైవర్ కాస్త రథాన్ని బయటికి తీసుకుపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత చల్లటి గాలి తగులుతుంది కనుక కాస్త ఇతనికి మళ్ళీ స్పృహ వచ్చింది. ఏడీ రాముడు అంటున్నాడు. ఆ మెలకు వచ్చిన తర్వాత ఏడీ రాముడు అంటే అక్కడ యుద్ధరంగంలో ఉన్నాడు అన్నాడు డ్రైవర్. మరి నేను ఇక్కడ ఎందుకు వచ్చా అంటే, ఎందుకు వచ్చావంటే నేను తీసుకొచ్చాను కనుక దాన్ని ఇలా బయటకు తీసుకొస్తావా యుద్ధరంగంలోంచి, అలా తీసుకొచ్చి నన్ను పిరికివాణి చేస్తావా, అలాగా కృత కాపురుష. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? నీకు బుర్ర ఉందే, నీకు స్పృహ తప్పి పడ్డావు, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే రథం బయటికి పట్టుకొచ్చాను. ఎందుకు పడ్డాను నేను అలాగా? ఎందుకు పడ్డానంటే నీ యుద్ధం చేయడం మానేసి అలా చూస్తూ కూర్చుండిపోయావు. తేరి పార. అవును నిజమే, చూస్తున్నాను నేను. ఏం చూస్తున్నావు? ఏంటి? రాముడిని చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నావు? బలి బాగున్నాడా? నిన్ను ఇందుకోసం వచ్చింది ఏదైనా సంగతి. రాముడు బాగున్నాడని చూడ్డానికి వచ్చావు నువ్వు. శత్రువు, వాడు శత్రువు తెలుసునా? తెలుసునాయా, కానీ ప్రఖ్యాత వీరస్య. ఈ పరాక్రమం అసలు నా జన్మలో ఇప్పటిదాకా అట్లాంటి వాడిని చూడలేదా? ఈయన పరాక్రమం. ఎప్పుడు పట్టుకుంటున్నాడో బాణాన్ని, ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో కనపడినంత వేగం. వా 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 వా. అసలు నా జన్మలో ఇప్పటిదాకా ఇన్ని వేల సంవత్సరాల్లో ఎవరిని చూడలేదు నేను ఇంత అద్భుతంగా. ఇన్నాళ్ళకి నాకు కనిపించాడు ఇట్లాంటి వాడని అట్లా చూస్తున్నాను. ఎందుకు? రంజనీయస్య విక్రమై. తన పరాక్రమంతో నా మనస్సుని అలా ఉప్పొంగేట్టు చేస్తున్నాడయా, ఆనందింప చేస్తున్నాడని. నీకేం బుర్ర ఉందా లేదా అని అడిగాడు డ్రైవర్. అదేమిటి అలా అడుగుతావు? నీ ఇక్కడికి వచ్చింది దేనికోసం? యుద్ధరంగంలోకి వచ్చింది దేనికోసమా? శత్రువు ఎంత గొప్పగా బాణం వేస్తున్నాడో, ఎంత గొప్పగా రథంలో తిరుగుతున్నాడో చూడ్డానికని వచ్చాడు, యుద్ధం చేయడానికని. అలాగా భయమరచిపోయి చూస్తున్నావు కనుక ఆ వేసిన బాణాలు తగిలి నీకు స్పృహ కాస్త తప్పిపోయి. ఇంకొక 5 నిమిషాలు నేను అక్కడ అట్టే పెట్టుంటే రథాన్ని శుభ్రంగా 4 కోతులు వచ్చి 4 లెంపకాయలు వేస్తే నీకని అవుట్ అయ్యి ఉండేది. అక్కడ నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా, అందుకే రథాన్ని బయటికి తీసుకొచ్చా. రావణాసురుడు యుద్ధం చేయడానికి వచ్చి
చూస్తూ ఉండిపోయాడు. అట్లా అదిగో అట్లాగే నువ్వు వచ్చి ఇక్కడ సింహాసనంలో కూర్చున్నావు. దేనికోసం కూర్చున్నావు? சீரிய சிங்காசனத்தை இருந்து யாம் வந்த కార్యం ఆరాయిందు అరుள். అది చెప్పింది ఇందాక గోదాది. నువ్వు సింహాసనం వచ్చి కూర్చోవడం దేనికంటే మేము ఏదేది చెబుతున్నామో దానిని విని ఆ రకంగా మాకు కావలసినవి ఇవ్వడం కోసమని నువ్వు సింహాసనం కూర్చొని, అంతేకాని మమ్మల్ని అలా చూస్తూ చూస్తూ నీ కళ్ళతోనే పానం చేస్తున్నట్టుగా ఉండడం కోసం కాదు సుమా. మనవాడి వేళ ఆయనలో ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆయనలో ఉండేటువంటి పొరపాడైపోతుంది. ఆయనలో ఉండే ప్రేమ కాదు, ఆయనే ఎలా ప్రేమగా ఉంటాడో దుష్టుల విషయంలో కూడా ఆయన ప్రేమ ఎప్పుడు తగ్గదు. మనకు ఆశ్చర్యం వేసాం, దుష్టుల విషయంలో ప్రేమ ఏంటండి? ప్రాణం తీస్తుంటే ప్రాణం తీయడం కూడా పాపం ఒకసారి ప్రాణం తీయాలని తీయడండి. అసలు వీడిలో ఇంతలా చెడుతనాన్ని ప్రేరేపించిన ఆ మూల బీజం ఎక్కడుందా అని పాపం లోపల పొరదాకా వెతుకుతాడు. ఎక్కడైనా కనిపిస్తే ఆ వేళ్ళని తీసేద్దామని. ఇప్పుడు గుళ్ళ మీద చెట్లు వస్తుంటే చూడండి, అప్పుడప్పుడు పై నుండి వచ్చిన కొమ్మలు కట్ చేస్తే లోపల వేళ్ళు మరింత బలపడతాయి. అవి మళ్ళీ పెరగకూడదు అనుకుంటే ఏం చేయాలి? కట్ చేయకూడదండి, దాన్ని కొంచెం తవ్వి ఇటు అటును ఎక్కడ దాకా ఆ వేరుందో చూసి ఆ వేరుని బయటికి తీసేస్తే తర్వాత మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పని చేసుకుంటే అప్పుడు ఆ గోడ బాగుంటుంది తప్ప పైనుండేది కట్ చేస్తే లోపల ఇంకా పెరిగిపోతుంది, ఇంకా లోపల గోడని కాస్త ముక్కలు చేస్తుంది. ఈ దుష్టుడిలో దుర్గుణము అనే బీజం ఎక్కడుందో చూద్దామని ఆయన పాపం హిరణ్యకశిపుడి దగ్గర అంతేనండి. పాపం ఆయన అందుకోసమే జీవించాడు, కోపంతో జీవించలేదా. వీడు ఇంతలాగానే పాపం వాడు కొడుకు చెప్పినా వినకుండా కొడుకును కూడా ఇంత హింసించే ప్రవృత్తి వచ్చింది ఈ వ్యక్తిలో. అంటే వీడికి ఎక్కడో లోపల ఆ దుర్మార్గపు బీజం ఉంటుంది, అది ఎక్కడో వెతుకుదామని పాపం అంతా చీల్చాడు. అంతటా వెతికాడు లోపల ప్రేగులు, గీగులు, ఆంతరాలు, నరాలు అంతా మొత్తం వెతికాడు. ఎక్కడా పాపం అది. ఎందుకనంటే అది ఎక్కడో ఒక చోట తీసేట్టుగా లేదు, మొత్తం వీళ్ళ నరాలా మొత్తం జీర్ణించుకుపోయింది. సరే ఇంకేం చేస్తానులే అని పాపం లోపల ఉండేటటువంటి ఆ జీవుని మాత్రం అదొకటి తీసేసాడంతే. సరే పోనెద్దు అని. కానీ అలా సంహరించేటప్పుడు కూడా సంజాత బాష్ప పరవీరహంత, ఆ పరుడైనటువంటి ఆ వీరుణ్ణి సంహరిస్తూనే సంజాత బాష్ప, అయ్యో పాపం వీడికి ఇంతలా ఈ సర్జరీ వీడికి చేయాల్సి వస్తుంది అని దుఃఖపడుతూ చేస్తాడండి. దుఃఖపడుతూ వాడిని సంహరిస్తాడు. ఎందుకోసం? ప్రేమతో. మరొక అవకాశం ఉందా వీడికి? ఇంకొక జన్మలోనైనా వీడు బాగుపడతాడేమో, మళ్ళీ ఇంకొక జన్మని. అంచేత సంహారం చేసేది, దండించేది కూడా ప్రేమతోటే దండిస్తాడు తప్ప కోపంతో కాదు, కసితో కాదు. ఇది భగవంతుడు చేసే పని. ఏది చేసినా ఆయన ప్రేమే, ప్రేమ కనుక చేస్తాడు. ఏమండి ఇలాగా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో దేవుడు మీవాడు కదా అని మీ దేవుడిని మీరు ఇంతలా చెప్పుకోవచ్చునా? ఏం చెప్పడం కాదు, ఆయన చెప్పాడు. 9వ అధ్యాయంలో వెతకండి ఒకసారి. అపిచేత్సు దురాచార భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఎంత బలబుద్ధి చెప్పాడండి ఆయన. అపిచేత్ అసలు ఆరంభమే చెడ్డాడట. అయితే కానీ అయితే అరే నీ గుళ్ళేం బాయ్ అంటుంటారు మన వాళ్ళు తెలంగాణ ప్రాంతం.
అరే నీ ముళ్ళేం బా, నీ సొమ్మేం బా అంటుంటారు కదండి. అలా అన్నాడు. అపిచే సుదురాచార, వాడు చెడ్డవాడైతే అనేవా, చెడ్డవాడైతే అని అక్కడితో ఆగలేదండి. సుదురాచారం, అందులో మళ్ళీ ఆచారం అంటే మంచి పనులు చేయడం, దురాచారం అంటే చెడ్డ పనులు చేయడం. సుదురాచారం ఏంటంటే మళ్ళీ అందులో మంచి చెడ్డ పనులు చేయడం. మంచి చెడ్డ పని, చెడ్డ పని ఉంటాయండి అని ఉంటాయండి, ఉంటాయి. చెడ్డ పని అంటే చెడ్డ పని చేస్తూ అయ్యయ్యో నేను ఇంత చెడ్డ పని చేస్తున్నానే అని మనసులో ఫీల్ అయితే అది చెడ్డ పని. చెడ్డ పని చేస్తూ ఈ మనసులో ఏ కోశంలో కూడా నేను ఇలా చేస్తున్నానని ఫీల్ కూడా లేకపోతే అది మంచి చెడ్డ పని, కల్తీ లేని చెడ్డ పని. శిశుపాలుడు ఒక్కడు తగిలేయండి మనం అలాంటి వాడు చరిత్రలో ఒక్కడే. వాడు తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిడుతూ ఉంటే 100 లెక్క పెట్టుకున్నాడు కదండి పాపం మనవాడు. మా ఆడవారు చెప్పారండి, అసలు ఆ తిట్లన్నీ కూడా దాంట్లో వాడు పిహెచ్డీలు తీసుకున్నటువంటి వాడు తిట్ల శాస్త్రం. అసలు ఆ పిహెచ్డి కోర్సు తయారు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, కొంతమంది ప్రొఫెసర్స్. అలాంటి వాళ్ళకు కూడా ఈ శిశుపాలుడు కనుక నోరు విప్పి తిట్టడం ప్రారంభిస్తే వాళ్ళకు కూడా అదేదో చెవుల్లో సీసం పోసేసినంత బాధ కలుగుతుందండి. ఎవరికి? తిట్ల కోర్సులో పిహెచ్డి డిగ్రీలు ఇచ్చేటటువంటి వాళ్ళకి సిలబస్ తయారు చేసే ప్రొఫెసర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా అంత கேட்பார் செவிசுடு கீழ்மை వసెబుగడే వయ్యం శిశుపాలం అని వాడికి ఇంత టైటిల్ ఇచ్చారండి. ఏమిటా టైటిల్? వినేటటువంటి వాళ్ళకి చెవులలో కన్నాలు పడిపోయేటట్టుగా, చెవులంతా బాధ కలిగేటట్టుగా చెడు మాత్రమే పలికే శిశుపాలుడు. వాడొక్కడేనండి అట్లాంటి వాడు నాకు అనిపించేది. మిగతా లోకంలో దేవుణ్ణి తిడుతున్నాం అని అంటారు కానీ కదా వాళ్ళకి ఏమీ తెలియదు. వాడు తిట్లలో ప్యూరిటీ ఉండదు, వాడు తిట్టేటటువంటి తిట్లలో క్లారిటీ ఉండదు, వాడు తిట్లలో వాస్తవాలు ఉండవు కదా. తిట్టాలంటే కూడా తెలియాలి కదండి, తెలిస్తే కదండి తిట్టేది వాళ్ళకి. ఆ తిట్టడం కూడా అలాగా తిట్టేటటువంటి దాంట్లో ఏమాత్రం మంచి కలవకుండా తిట్టేవాడు వాడు మంచి తిట్లు తిట్టేవాడు, వాడు దురాచారుడు, మంచి దురాచారుడు. అంతవాడైనప్పటికీ కూడా, అంత చెడ్డవాడైనప్పటికీ కూడా భజతే మాం అనన్యభాక్, వాడు నన్ను కనుక ఆశ్రయించి ఒకనాడు తన దోషాన్ని అంగీకరించినట్లయితే, నీవే తప్ప అని అనగలిగినట్లయితే, అలాంటి వాడిని నేను తప్పకుండా స్వీకరిస్తా అని అంతటితో ఆగలేదు ఆయన. సాధురేవా, వాడు సజ్జనుడే అవుతాడు. నువ్వు కావాలంటే వాడిని అనుకో, నీ దగ్గర కావాలంటే పెట్టుకో, మేమెందుకు ఒప్పుకోవాలి అని అన్నాడు అర్జునుడు. అలా అనడానికి వీళ్ళే. సమంతవ్య, నువ్వు కూడా వాడిని సజ్జనుడని ఒప్పుకొని తీరవలసిందే. నేను ఒప్పుకోవడమే కాదు, నువ్వు కూడా వాడిని ఒప్పుకొని తీరవలసిందే. అట్లా ఒక నిశ్చయం కలిగేటట్టు నేను వాడిని మార్చుకుంటా, చేస్తా. ఇది భగవద్గీతలో తను చేసినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈవేళ వైకుంఠ ఏకాదశి నాడు మధు కైటభులు అనేటటువంటి ఇద్దరిని, వాళ్ళు పరమ దుర్మార్గులుగా
వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళది కాని వస్తువుని, మరొకడికి చెందిన వస్తువుని, ఉపకారకమైన వస్తువుని తీసుకువెళ్ళి ఇది ఇప్పుడే తీసుకెళ్ళారు అనవసరంగా దాన్ని ఇచ్చేయండి అంటే ఏమో ఎందుకు ఇవ్వాలి, పోనీ దానికి ఏమైనా ప్రతిగా మీకేం కావాలో అడగండి అని అంటే మాకేం కావాలో నువ్వు ఇచ్చేది ఏంది, నీకేం కావాలో చెప్పు మేము ఇస్తాం. అలా ఛాలెంజ్ విసిరారు భగవంతుడి మీదకి మధు కైటకులు ఇద్దరు కూడా. నీకేం కావాలో ఇస్తామంటే పాపం సరే నన్ను అడగమంటారా అన్నాడు. అడుగు నీకేం కావాలో మేమే ఇస్తాం అంటే మీరిద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో శుభ్రంగా అక్కడికి పోయి ఆ వేదాల బ్రహ్మగారికి ఇచ్చేయండి. అలా ఇచ్చేది ఏం చేత కాదు, అలాగే వీలేదు. నెల రోజులు నీకు మాతో కుస్తీ పట్టగలిగితే, మాతో పోరాడగలిగితే అప్పుడు ఆలోచిస్తాం. ఓరు ఆయన ఇంకేం పని పంగు లేనట్టు వీళ్ళతో నెల రోజుల పాటు కుస్తీ పట్టాడు. సరే ఏం చేస్తాడు పాపం, సరే అలాగే పడదాం పట్టండి రాత. నెల రోజులు యుద్ధం చేయాలండి. జాంబవంతుడితో ఒకసారి చేశాడు, విన్నారా కథని? శవంతకమణి కథ చెప్పేటప్పుడు మనకి చెప్తుంటాడు. ఆ జాంబవంతుడి గుహలో కనిపిస్తే పాప తీసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఆ పాప ఏడిచింది. ఆ జాంబవంతుడు వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు కనుక ఇతనితోటి పోరాటం ప్రారంభించాడు. ఎన్ని రోజులండి? 27 రోజులు పోరాడాడండి ఆయన అక్కడ ఆ గుహలో. ఏమిటి కృష్ణుడితో 10 రోజులు పోరాడాలండి అవసరమా? గట్టిగా ఒకటి కొడితే అయిపోయింది, అయితే అక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ అలా కొట్టలేదు. ఎందుకంటే రామావతారంలో ఉండేటప్పుడు జాంబవంతుడు అడిగాడు, రామా రామా నువ్వు రావణాసుడితో పోరాడుతుంటే భలేగా ఉందా, చాలా సరదాగా అనిపిస్తుంది, నాకు కూడా ఒకసారి నీతో చిన్న కుస్తీ పట్టు పడితే బాగుంటుంది అనిపిస్తుంది. తాత ఈ కోరిక కలిగింది ఏంటి తాత? కానీ ఇది రామావతారం కదా, అలాంటి పనులు చేయడానికి పనికిరాదు. నీకోసం ఇంకో అవతారం ఎత్తుతానులే వెళ్ళింది. ఆ అవతారంలో ఎవరు ఏమంటే దానికల్లా ఓకే. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అక్కడ ఏమేమి ఎవరెవరు ఏది కోరితే వాళ్ళకల్లా అది శాంక్షన్ చేస్తూనే ఉంటారు అక్కడ. కనుక అక్కడ నువ్వు అప్పుడు దాకా నువ్వు వచ్చినట్టయితే నీకు కావాల్సింది అక్కడ నేను ఇస్తానులే. అప్పటిదాకా జాంబవంతుడు వెయిట్ చేస్తున్నాడు. త్రివిక్రముడైనప్పుడు పెంచిన పాదానికి పరిక్రమణ చేసిన జాంబవంతుడు రామావతారంలో పోరాటంలో, ఆ తర్వాత వచ్చిన కృష్ణావతారంలో కృష్ణుడితో కలిసి ఆయన కోరిన కోరిక తీర్చుకోవటానికి 27 రోజులు పోరాడాడు. అంటే ఎలా పోరాడుంటాడు అంటే ఒకసారి కుస్తీ పడదామని పట్టాడు, ఈయనగారు తిప్పి బారేశాడు, స్పృహ తప్పి పడ్డాడు. మరి మళ్ళీ వాడు లేవాలి కదా, వాడు తృప్తి కలగాలి, వాడికి తెలియాలి కదా నేను యుద్ధం చేశాను నీతోటని. అంచేది పాపం విసినకార తీసుకుని పక్కన కూర్చుని వాడిలా విసురుతూ పాపం తడిగొడ్డు పట్టుకొచ్చి వాడికి కాస్త కాపడం పెడుతూ వాడిని మళ్ళీ లేపి మళ్ళీ జాంబవంతుడు వేశాడు. ఎక్కడ వాడు వచ్చినాడు మళ్ళీ ఇంకో 2 దెబ్బలు కొడితే మళ్ళీ వాడు మళ్ళీ తక్కువ పడుతున్నాడు. పడితే మళ్ళీ వాడు లేచేదాకా మళ్ళీ వాడు పక్కన కూర్చొని విసినకార తీసుకుని వాడు విసురుతూ మళ్ళీ వాడిని లేపడం, మళ్ళీ కొట్టడం లేపడం 27 రోజులు కొట్టాడు. 27వ రోజు అయిన తర్వాత నాతోటి ఇంతకాలం ఇలా యుద్ధం చేసేది ఎవరబ్బా, ఎవరు చేయగలుగుతారు ఇట్లాగా, ఏంటి నువ్వు మా రాముడుగా ఏంటి అని అడిగాడు. తెలిసిందా అన్నాడు. ఏంటి నాకు ముందే చెప్పకపోతువా? 27 రోజులు పోరాడిన తర్వాత నీకు తృప్తి కలిగిందా? అప్పుడు నాతో కుస్తీ పడతాను అడిగే జ్ఞాపకం ఉందా? అయిందా? ఇప్పుడు 27 రోజులు పట్టావు. 27 రోజులు నువ్వు స్పృహ తప్పి పడుతుంటే నీకు ఉపచారాలు చేస్తూ పక్కన మెడలో లేచేట్టుగా నేను చేసుకున్నావా? తృప్తి కలిగిందా ఇప్పటికైనా? అమ్మాయ నా కోరిక తీర్చడానికి నువ్వు ఇలా వచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ మణి కోసంటయ్యా, నువ్వు ముందరే చెప్పుంటే సరిపోయేది కదా. సర్లే, ఇంతకీ మణిని తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా? ఒక్క మణి ఉంటాయా, నీకు 2 మణులు ఇస్తా అన్నాడు. శవంతక మణితో పాటు మా పుత్రికామణి కూడా ఉంది, ఆమెను కూడా నీకే ఇస్తాను, తీసుకెళ్ళవా? కృష్ణావతారం కదండి, నో ప్రాబ్లం. ఎవరేమడిగినా నో ప్రాబ్లం, సరే పంపించు. ఈవిని తీసుకెళ్ళి తర్వాత సత్రాజిత్తుకు చూపించి, నా మీద లేనిపోని నిందలు మోపేవయ్యా నువ్వు, ఇదిగో నీ మణి, నేను నిజం కాదు తీసుకొచ్చా, లేదా తీయడం కోసం ఇదిగో ఈ అమ్మాయిని కూడా పట్టుకొచ్చా. జాంబవంతుడి దగ్గర ఉంది, అక్కడ ఆయన ఓడించి నేను పట్టుకొచ్చా, ఇగో నీ మణి నేను ఇస్తున్నాను. పాపం ఆయన బహుమానంగా ఇచ్చాడు, నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, అయ్యా ఈ అమ్మాయిని, ఇంకా ఈ మణి నేను తీసుకుంటా, ఆ మణి నువ్వు తీసుకో అంటే, కృష్ణ కృష్ణ ఐఎమ్ సో సారీ, నీతో అనవసరంగా వైరం పెట్టుకున్నానయ్యా, లేనిపోని ద్వేషం తెచ్చుకున్నానయ్యా, ఇది నాకు మంచిది కాదని తెలుసు, మరి అది కొంచెం పోతే బాగుంటుంది నేను అనుకుంటున్నా అంటే, అలా కదా, మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తానా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆ అవతారంలో ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఎవరేమంటే దానికల్లా ఓకే. ఆవేళ ఆ జాంబవంతుడితోటి పోరాడి అతనికి తన తత్వాన్ని తెలియజేసి ఆయన మీద తన ప్రేమని చూపించుకున్నాడు. ఆయనని అందరూ అంగీకరించేట్టు చేసుకున్నాడు ఆయన.